నల్గొండలో గుట్టలు కొల్లగొడుతున్నారు. ప్రకృతి విధ్వంసం విచ్చలవిడిగా చేస్తున్నారు. అడ్డగోలుగా సంపాదించుకుంటున్నారు. అయినా అధికారులకు ఇదేం కనిపించటం లేదు. కనీసం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఫలితంగా మైనింగ్ మాఫియా చెలరేగి టిప్పర్ల కొద్దీ మట్టి అమ్ముకుంటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే రాజకీయ నాయకుల పేర్లు చెప్పి బెదిరింపులకు దిగుతున్నారు. నల్లగొండ అన్నేశ్వరమ్మ గుట్టల సాక్షిగా సాగుతున్న మైనింగ్ మాఫియాపై మరింత సమాచారం మా ప్రతినిధి పాషం అశోక్ రెడ్డి అందిస్తారు. రెండు కీలక విషయాలు చెప్పే ముందు అసలు ఏ స్థాయిలో నల్గొండ పట్టణాన్ని ఆనుకొని ప్రకృతి విధ్వంసం ఏ స్థాయిలో జరుగుతుంది, అదే సమయంలో గోమాతలకు ప్రమాదకరంగా మారినటువంటి మాఫియా చేస్తున్నటువంటి పనులను ప్రస్తుతం సాక్షి టీవీ కళ్ళకు కట్టినట్టు చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. మనం ప్రస్తుతం అన్నేశ్వరమ్మ గుట్ట నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ని ఆనుకొని ఉన్నటువంటి మర్రిగూడ సమీపంలో ఉన్నటువంటి 133 ఎకరాల విస్తీర్ణంలో ఈ గుట్ట ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు ప్రకృతి విధ్వంసం మానవులు చేస్తున్నటువంటి మనుషులు చేస్తున్నటువంటి మాఫియా చేస్తున్నటువంటి విధ్వంసానికి తాలూకాగా నిలుస్తున్నటువంటి ఉదాహరణగా నిలుస్తున్నటువంటి విజువల్స్ ఇవి. పైన పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. కింద మాత్రం ఒక 40 ఫీట్ల వరకు గోతులు కొట్టి మరి ఆ గుట్టని, అంటే ప్రభుత్వ భూమి, దేవాలయాలకు సంబంధించినటువంటి భూమి, ఈ భూమిలో ఎవరు అడిగే వాళ్ళు ఉండరన్న ఉద్దేశంతో మట్టిని అక్రమంగా తవ్వుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి ఉంది. నెలన్నర క్రితమే సాక్షి టీవీ అన్నేశ్వరమ్మ గుట్టల సాక్షిగా దాదాపు 1,00,000 టిప్పర్ల మట్టి ఇక్కడి నుంచి తరలిపోయిందని చెప్పేసి సాక్షి టీవీ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లింది, అప్పుడున్నటువంటి కలెక్టర్కు, ఆ తర్వాత ఆర్డీఓగా ఉన్నటువంటి ప్రస్తుతం అడిషనల్ కలెక్టర్ ఉన్నటువంటి అశోక్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది, డిఎస్పీ దృష్టికి తీసుకెళ్లింది. అదే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్ శాఖకు సంబంధించినటువంటి అధికారుల అందరి దృష్టికి తీసుకెళ్లినా కూడా కనీసం పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం ఇక్కడ గోవులు అయితే అల్లాడిపోతున్నాయి. గోవుల గురించి ఎందుకు చెప్తున్నాం అంటే ప్రకృతి హితమైనటువంటి గోమూత్రం కావచ్చు, గోపేడ కావచ్చు, ఆవు ప్రకృతిని తల్లిలాగా కాపాడుతుంది. కానీ ప్రస్తుతం ఆ ఆవుకే ప్రమాదంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మాఫియా చేస్తున్నాయి. ఒకవైపు గ్రాసం లేక బొక్కలు ఆ శరీరాన్ని, చర్మాన్ని అంటుకుపోయినటువంటి గోవులకు సంబంధించినటువంటి ఆశ్రమం ఒకవైపు ఉంది. ఆ ఆశ్రమం దాన్ని ఆనుకునే కింద దాదాపు 80 నుంచి 100 ఫీట్ల వరకు కూడా మట్టి తవ్వకాలు చేశారు. మరో సమయంలో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ స్థాయిలో మట్టి తవ్వకాలు జరుగుతుంటే మైనింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు ఏం చేస్తుంది అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం అడిగితే ఇందిరా మిల్లకి, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో ఇందిరా మిల్లు నిర్మిస్తురట. ఆ నిర్మించేటువంటి ఇందిరా మిల్లకు ఇక్కడ ఉన్నటువంటి మట్టిని తరలిస్తురట. ఇక్కడే గతంలో మనం ఆర్వి కర్ణన్ కలెక్టర్ ఉన్నప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద వాటర్ ట్యాంకులు, మిషన్ భగీరథకు సంబంధించినటువంటి వాటర్ ట్యాంకులు ఇక్కడ దాదాపు 60 నుంచి 70 గ్రామాలకు సంబంధించి నీటి తరలించేటువంటి ట్యాంకులు ఉన్నటువంటి నేపథ్యంలోనే 1 మిలియన్ లీటర్ల కెపాసిటీ ఉంటుంది ఆ ట్యాంకులకు ప్రమాదం పొంచి ఉంది. పెద్ద పెద్ద బండరాలు కూలేటువంటి అవకాశం ఉంది, పైప్ లైన్ పలిగేటువంటి అవకాశం ఉంది. ట్యాంకులు కూలిపోతే ఆ ప్రమాదం పొంచి ఉండేటువంటి అవకాశం ఉంది. 60-70 గ్రామాలకు తాగునీరు అందక, ఏదైతే నీటి సరఫరా అందక వాళ్ళు అల్లాడిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆర్వి కర్ణన్ దృష్టికి సాక్షి గతంలో తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ మట్టి తవ్వకాలను నిషేధిస్తూ కూడా ఒక ఆర్డర్స్ ఇష్యూ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత మారినటువంటి కలెక్టర్లు మారిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు ఆ కలెక్టర్ల మీద ఒత్తిడి తీసుకురావడం, అదే సమయంలో ఇక్కడ మట్టి వాళ్ళ కనసన్నల్లోనే తవ్వకాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే అధికారులు కూడా ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం. ఎందుకంటే ఒకవేళ రాజకీయ నాయకుల మాటను కాదని ఇక్కడ మట్టి తవ్వకాలను అడ్డుకుంటే వాళ్ళ పోస్టింగ్కి అసలు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే అధికారులు కూడా ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంతో విచ్చలవిడిగా తవ్వకాలు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద ఖచ్చితంగా అవినీతి, అక్రమాలు, ప్రజా సమస్యల మీద సాక్షి లేవనెత్తుతూనే ఉంటుంది, అధికారుల దృష్టికి తీసుకెళ్తూనే ఉంటుంది, ఖచ్చితంగా ఫైట్ చేస్తూనే ఉంటుంది, అన్యాయాలను ఎదురుస్తూనే ఉంటాం, అక్రమాలని నిలదీస్తూనే ఉంటాం. నేను శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.